హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నేడు సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఏమైందయ్యా బాబు మొత్తం చేస్తామండి. రేవంత్ రెడ్డి గారికి డ్యూటీ చేయొద్దా? డ్యూటీ మొత్తం కెమెరా నా మీదనే తీసుకొస్తున్నాం. చూస్తున్నాం, హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నేడు సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా పోలీసులు సూచించారా, లేదంటే వాహనదారులే ఎంచుకోవాలా? ఏంటి అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు కావడంతో అంటే ఈరోజు సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అమలు అవుతాయంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు కూడా ఇప్పటికే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడైతే సచివాలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, మరోవైపు అసెంబ్లీ నుంచి వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు సచివాలయంలో దాదాపు 1,00,000 మంది మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. కాబట్టి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే సచివాలయం పరిసర ప్రాంతాల్లో వాహనాలు అంటే మరో 4 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. మరోవైపు కోటి కావచ్చు, అసెంబ్లీ వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. ముఖ్యంగా నల్లగుట్ట క్రాస్ రోడ్డు వద్ద వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా మినిస్టర్ రోడ్డు నుంచి సాధారణ ట్రాఫిక్ను PVNR మార్గ్ వైపు దారి మళ్లించడం జరిగింది. రాణిగంజ్ వైపు కూడా ఆ వాహనాలు వెళ్ళాలి. మరోవైపు వివి విగ్రహం వద్ద వచ్చేటువంటి వాహనాలు పంజగుట్ట మరియు రాజ్భవన్ నుండి NTR మార్గ్, PVNR మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు వాహనాలన్నింటినీ కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. లకడీ కప్పుల వైపు ఆ వాహనాలు కూడా మళ్లించినటువంటి పరిస్థితి. మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఓల్డ్ PS సైఫాబాద్ వైపు వచ్చేటువంటి సాధారణ ట్రాఫిక్కు అనుమతించబడదు. అది ఎందుకంటే మొత్తం కూడా VIP మూవ్మెంట్ ఉంటుంది. మరోవైపు ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఆ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్బాల్ మినార్ వద్ద రవీంద్ర భారతి వైపు ఆ వాహనాలన్నింటినీ కూడా టర్న్ చేయడం జరిగింది. మరోవైపు ఇక్బాల్ వద్ద వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కాకోకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కాకుండా మినార్ ఫ్లైఓవర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన వెళ్లే విధంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సౌత్ ఈస్ట్ జోన్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక అంబేద్కర్ విగ్రహం నుండి వచ్చేటువంటి సాధారణ ట్రాఫిక్ను NTR మార్గ్ వైపు అనుమతించకుండా ఇక్బాల్ మినార్ వైపు వాటిని ట్రాఫిక్ను కూడా డైవర్షన్ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే మొదలయ్యాయి. రాత్రి 10 గంటల వరకు కూడా కార్యక్రమం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆయా మార్గాల్లో వచ్చేటువంటి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు సూచించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలనేది ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళలతోటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉండబోతుంది. కాబట్టి ఏవైతే వాహనాలు వచ్చాయో వాహనాలన్నింటినీ కూడా వారికి కేటాయించబడ్డటువంటి స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర భారతి ఏరియా, సచివాలయం పరిసర ప్రాంతాలు, మరోవైపు లగడీ కప్పుల్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు బలంగా ఉంటాయి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.